నమస్తే అండి. పాత్రికేయ మిత్రులకు ప్రజలకు అందరికీ కూడా రేపూరు నక్కా శ్రీనివాసరావు నా పేరు. నేను జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది కాకినాడ డివిజన్లో ఉన్న కొవ్వూరు గ్రామం దగ్గర లాకుల వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి 1250 ఎకరాల కాకినాడ రూరల్ మండలం అర్బన్ మేడలైన్ కలిపి కొవ్వూరు, రేపూరు, చీడిగా, అర్బన్ మొత్తం ఈ 1250 ఎకరాలకి కూడా ఈ కాలువ గుండానే వాటర్ వెళ్ళవలసిన అవసరం ఉందండి. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టిన ఆక్విడెంట్ ఎదరా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కట్టిన అప్రోచ్ గోడలు అయ్యి కూలిపోయి కాలువ గండిపడిపోయి ఎక్కడికి నీరు ఎదరికెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు పితానప్పన్న గారు, అభ్యుదయ రైతు అయినటువంటి ముమ్మిడి బ్రహ్మానందం గారు, ఇక్కడ రైతులు తలాటం బుజ్జి గారు, పాలిక శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు, బండారు వెంకటేశ్వరరావు గారు, అడపా కృష్ణ గారు, తోట వేణు గారు అందరూ కలిపి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వం వల్ల ఏ విధమైన ఫండ్స్ లేకపోవడం వల్ల మేము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఒత్తే చేయగలం, కానీ ప్రస్తుతానికి మా వల్ల ఏమీ కాదని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి 1,50,000 సుమారు ఖర్చు అయ్యే గండికి అప్రోచ్ గోడలు మేము కట్టలేకండి సొంతంగా మేము రైతులది ఇస్తారా ఎవరో తర్వాత ముందుగా మేము నలుగురం కలిపి ఈ అమౌంట్ వేసుకుని 4 ట్రాక్టర్లు జేసీబీలు అయిపెట్టి సుమారుగా 100 నుంచి 120 ట్రాక్టర్లు మట్టేసి ఈ గండి పోర్చడం జరిగిందండి. ప్రస్తుతానికి తాత్కాలికంగా దీన్ని పంటకి ఏర్పాటు జరుగుతుంది. కాకపోతే మనకు ఇప్పుడు మన రూరల్ మండల ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి సహకారంతో తొందరలోనే దీనికి గోడలు కట్టే ఏర్పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చేసి ఈ రైతులను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ రైతులందరికీ మేలు చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం.